మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, ఈ ఉదయకాల ఆధ్యాత్మిక కార్యక్రమం దేవుడు మనకెంతగానో దీవెనకరంగా తన వాక్ రూపంలో మనకి వెల్లడి చేస్తూ ప్రతిదినం మనల్ని ప్రోత్సాహపరుస్తున్నటువంటి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము యెషయా గ్రంథము 65వ అధ్యాయము 22వ వచనములు ఇలా రాయబడి ఉంది. చూద్దాము, చూడండి. వారు కట్టుకున్న ఇండ్లల్లో వేరొకరు కాపురం ఉండరు, వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు. నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంత అగును. నేను ఏర్పరచుకొనిన వారు తాము చేసుకొనిన దానిని ఫలమును పూర్తిగా వారు అనుభవించెదరు. కొంతమంది జీవితాలలో వారు కష్టపడి చేసుకున్నటువంటి చేతి కష్టార్జితము, అంటే వారి గృహము కావచ్చు, లేదా వారు నాటుకున్నటువంటి మరి పొలము కావచ్చు, లేదా వారు ఏర్పాటు చేసుకున్నటువంటి ఏదైనా సరే, కొంతమంది వారి జీవితాల్లో వారి ఫలాన్ని వారు అనుభవించలేరండి. వారి చేతి కష్టాన్ని వారు అనుభవించలేరు. కానీ ఈరోజు మన జీవితంలో దేవుడు, నా జీవితంలో దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానం ఏంటంటే, నీవు కష్టపడినది నీవు అనుభవించెదవు. నీ కష్టార్జితమును, అది గృహమైనా సరే, నువ్వెంతో కష్టపడి మరి చెమటోర్చి సంపాదించినటువంటి ప్రతి రూపాయిని కూడబెట్టుకొని ఒక గృహాన్ని నువ్వు నిర్మించుకున్నప్పుడు ఆ గృహంలో నువ్వు నివసిస్తే నీకు, నీ బిడ్డలకు సంతోషం, ఆనందం ఉంటుంది. కానీ ఆ గృహాన్ని విడిచి ఆ గృహాన్ని వేరొకరు ఆక్యుపై చేసుకొని నీవు అష్ట కష్టాలు పడుతూ ఉండటం అది దైవాశీర్వాదం కాదు. కనుక దేవుడు మరి ఈరోజు నీకిస్తున్నటువంటి మరి గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి వాకు, నీవు ఏదైతే నీ చేతుల కష్టార్జితాన్ని మరి చేసుకొని ఉన్నావో, ఏర్పాటు చేసుకొని ఉన్నావో, నీవు అనుభవించెదవు. నీ కష్టాన్ని నీవు అనుభవించెదవు. ఈరోజు వాగ్దానము, నీ కష్టమును, నీ కష్ట ఫలము నీవు అనుభవించెదవు. ఎందుకంటే ఓవరాల్గా మనము కంక్లూజన్కి వచ్చినట్లయితే, నీ కష్ట ఫలమును నీవు అనుభవించెదవు. అది ఏదైనా సరే అండి. ఉద్యోగమా, లేదా కష్టపడి పని చేస్తున్నావా, ఉదయం అంతా పని చేస్తారు, సాయంత్రానికి మరి వచ్చినటువంటి మనీని మరి వేరే వ్యసనాలు కలిగినటువంటి మరి పనులకు ఉపయోగించేవారు ఉన్నారు. అలా కాకుండా దేవుడు సంపూర్ణంగా మరి నీ కష్ట ఫలమును నీవు అనుభవించెదవు. నీ కష్ట ఫలమును నీవు అనుభవించెదవు. ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ, ఘనమైన తండ్రి, నీవు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. ఎంతో మంది ప్రభు మరి నాయన పురుషులు ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పని చేస్తారు. మరి ఆ వచ్చిన కష్టమును బిడ్డలకు, భార్యలకు ఇవ్వకుండా, భార్య అనుభవించకుండా ప్రభా మరి వారి వ్యసనాలను బట్టి వ్యర్థం చేసుకుంటారు ప్రభా. అలా కాకుండా ఈరోజు మీరు ఇచ్చినటువంటి చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. వారి కష్ట ఫలమును వారు అనుభవించేదరని నీవు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము ప్రభా. వారు కట్టిన ఇళ్లలో వారే ఉంటారని, వారు నాటిన ఫలమును వారు అనుభవిస్తారని, వారి ఆయుష్ వృక్షాయుష్షు వలె నాయన విస్తరిస్తుందని, వారి ఫలమును వారు అనుభవిస్తారని మీరు ఇచ్చిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము, కనపరుస్తున్నాం. ఎంతో మంది కష్టపడి గృహాలు కట్టుకుంటారయ్యా. ఆ గృహాలలో నిలవలేక ఆయా రకాలైన మూఢనమ్మకాలతోటి గృహాలను విడిచి రావాల్సి వస్తుంది. అనేక పోరాటాలను బట్టి విడిచి రావాల్సి వస్తుంది అయ్యా. ఇట్టి శాపము నుంచి ఆ ప్రజలకు విడుదల ప్రకటిస్తున్నాను యేసు నామములో తండ్రి. విడిపోయిన కుటుంబాలను కట్టండి అయ్యా. వివాహాలైతే ఘనంగా జరిగించుకుంటారు, కానీ అయా చిరకాలము వారు జీవించలేక ఎన్నో ఒడిదుడుకులతోటి అల్లాడుతున్న కుటుంబాలు ఉన్నాయి ప్రభా. అటు కుటుంబాలను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం. ఆయా వ్యసనాలకి బానిసలైపోయిన బిడ్డలను విడుదల ప్రకటిస్తున్నాను యేసు నామములో తండ్రి. భారతదేశాన్ని దీవించండి అయ్యా. తెలుగు రాష్ట్రాలని దీవించండి అయ్యా. చిన్న బిడ్డలను ఆశీర్వదించండి తండ్రి. ఆయా విధ రోగముల చేత ఉన్న బిడ్డలకి నాయన విడుదల ప్రకటిస్తున్నాం. ఈ రోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకొని గత 3 రోజులుగా జరిగిన VBS క్లాసులన్నిటినీ మీరు ఘనంగా జరిగించినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ, గత నెలంతా కూడా మమ్మల్ని కాపాడి ఈ నెలలోనికి ప్రవేశింపచేసినందుకు కూడా మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలోనే అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ, నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనకి తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.